స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసుకోవాలి. 2 పావులు నూనె వేడెక్కగానే తాలింపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. తాలింపు మాడక ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నూనెలో మంచిగా ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ కాగానే అందులో కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం కొంచెం తగినంత, మరీ అల్లం ఎక్కువ వేస్తే అల్లం వాసన వస్తుంది. కొంచెం మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అల్లం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని నూనె పసుపు పట్టిందాక మంచిగా మగ్గనివ్వాలి. పసుపు పట్టాక అందులో సోరకాయ ముక్కలు వేసుకోవాలి. సోరకాయ ముక్కలకి పసుపు, అల్లం, నూనె మంచిగా ఈ 3 పట్టేలా విధంగా మంచిగా పైనుంచి కిందికి మంచిగా చుట్టూ కలపాలి. కలిపిన తర్వాతకి ఈ ప్రాసెస్ని మీరు కొంచెం సిమ్లో పెట్టుకొని చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 చెంచాలు ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే సొరకాయలో వాటర్ వచ్చి ముక్క మంచిగా ఉడకడానికి. ముక్కలు వేసిన వెంబటే ఒకసారి కలుపుకొని ఆయిల్ పట్టంగానే మనం ఉప్పు వేసేసుకుంటే మంచిగా ఉడుకుతుంది ముక్కలు అనేవి. ఈలోపు కొద్దిగా మూత పెట్టేసి పచ్చిమిరపకాయల కారం రెడీ చేసేసుకున్నాం. మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం మిక్సీ చేసేసుకోండి. పచ్చిమిరపకాయల పేస్ట్ రెడీ అయిపోయింది. మూత తీసి ముక్కలు ఎలా ఉడతాయో చూద్దాం ఒకసారి. మంచిగా ఉడికినాయి, ముక్కలు ఉడికేసినాయి. చూసారుగా ఎంత మంచిగా దగ్గరకు ఉడికిందో కర్రీ. ఇప్పుడు దాన్ని అడుగంటుకోకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని. నాకు ముక్కలు ఉడికినాయి. నేను ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తాను. ఇందాక మనం పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, వేసేస్తున్నాను. మంచిగా ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ పచ్చివాసన పోయిందాకా మంచిగా కలబెట్టుకోవాలి, కొద్దిగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాతకి ఒక 5 మినిట్స్ మగ్గితే పచ్చివాసన పోతుంది. చూసారుగా, పచ్చివాసన పోయేలాగా మొత్తం కూరకంతా అంటేలాగా కలుపుకున్నాను. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి చూసారుగా ఎంత మంచిగా పైన వాటరీగా వచ్చి. సోరకాయ తింటే మంచిది, ఎండాకాలం చలవ చేస్తుంది. సోరకాయ మనకెంతో మంచిది. మంచిగా మగ్గిన తర్వాతకి ఉడికితే ఇంకా బంద్ చేసుకోవడమే స్టవ్. నేను కొంచెం మగ్గనిస్తున్నాను, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా మనం పచ్చిమిరపకాయల కారంది. సో రెడీ, సొరకాయ కారం రెడీ.